జైమ 5వ అధ్యాయం మాతృదేవి సేవలు 17 బోసుపార వీధిలోని సోదరి నివేదిత పాఠశాలలో చదువుకుంటున్నప్పుడే నేను మొట్టమొదటిసారిగా మాతృదేవిని దర్శించాను. ఒకరోజు పాఠశాల వదిలాక సోదరి సుధీర మాలో 4-5 మాతృదేవి ఇంటికి తీసుకువెళ్ళింది. అప్పుడు మాతృదేవి పూజ గదిలో కూర్చుని ఉన్నారు. కుసుం ఒక పుస్తకం చదువుతూ ఉంది. మేము ప్రణమిల్లినప్పుడు మాతృదేవి కూర్చోండమ్మా అన్నారు. తర్వాత సుధీరతో, అమ్మాయి బావున్నావా? ఇప్పుడే పాఠశాల మూశారా? ఈ బాలికలు నీ వద్ద చదువుకుంటున్నారా అంటూ అడిగారు. సుధీర, అవునమ్మా, ఈ బాలికలు మా పాఠశాలలోనే చదువుకుంటున్నారు. మాతృదేవి, మంచి బాలికలలా కనపడుతున్నారు నన్ను చూపిస్తూ. ఈమె ఎవరి కుమార్తె? చాలా మంచి పిల్లగా కనిపిస్తూ ఉంది. సుధీర, ఈమె బ్రాహ్మణ బాలిక, దగ్గరే ఇల్లు. మాతృదేవి కుసుంతో, నువ్వు చదువు, వీరందరూ వింటారు. కుసుం చదవసాగింది. ఆమె చదివింది కృష్ణ చరితం అనుకుంటాను. కృష్ణుడు వెన్న పాలు దొంగిలించడం గురించి చదివినప్పుడు మాతృదేవి తక్కినవారు నవ్వారు. ఆకతాయి బాలుడు అన్నారు మాతృదేవి. కొంతసేపటికి మమ్మల్ని తీసుకువెళ్ళడానికి బండి వచ్చింది. వెంటనే బయలుదేరుతున్నారా? ఇంకా కొంతసేపు ఉండవచ్చు కదా అన్నారు. సుధీర బదులు చెప్పినప్పుడు, అలా అయితే ఉదయం రండి అన్నారు. మేం ప్రసాదం తీసుకుని మాతృదేవికి ప్రణమిల్లి సెలవు తీసుకున్నాము. మళ్ళీ రెండమ్మా అన్నారు ఆప్యాయంగా మాతృదేవి. మరొక రోజు సుధీర నన్ను మాతృదేవి వద్దకు తీసుకెళ్ళింది. మంచం మీద చాప మాత్రం పరిచి పడుకొని ఉన్నారు మాతృదేవి. మమ్మల్ని చూడగానే కూర్చోండమ్మా అన్నారు. మేము ప్రణమిల్లి కూర్చున్నాం. మాతృదేవి, స్కూలు వదిలేశారా? ఇప్పుడు ఎన్ని గంటలైంది? సుధీర, ఈ రోజు ఉదయమే వదిలేశారు. ఇప్పుడు 3:30 గంటలైంది. అందువలనే వీరిని తీసుకువచ్చాను. మాతృదేవి, మంచి పని చేశావు. ఒక ఫలానా స్త్రీని గురించిన ప్రస్తావన వచ్చి మాతృదేవి ఇలా అన్నారు. ఆమె సంగతి చూడమ్మా, అత్తగారింటికి వెళ్ళదట. నా దగ్గరకు వచ్చేసింది. భర్త నల్లగా ఉంటాడట. అందువలన ఆమెకు నచ్చలేదు. నలుపైనందువల్ల అతన్ని నిరాకరించడమా? ఏది ఏమైనా భర్త కదా. వీళ్ళు ఎలాంటి స్త్రీలో నాకు అర్థం కాదు. అతడు మంచివాడు కాదని కూడా అంటున్నారు. ఈమె వెళ్ళనని చెప్పడానికి ఇది ఒక కారణం. మంచివాడు కాకపోయినా ఈమెను ఇంటి నుండి తరిమి కొట్టలేదు కదా. ఏమైనా ఎవరతను? ఆమె భర్త. ఈ స్త్రీలను గురించి నాకు ఏమీ అర్థమవడం లేదమ్మా. వినేవాళ్లు ఏమనుకుంటారు? ఈమె ఇచ్ఛానుసారం చేయని ఇలా అంటూ మాతృదేవి బట్టలు ఉతకడానికి వెళ్లిపోయారు. సెలవు పుచ్చుకుంటున్నప్పుడు మాతృదేవికి ప్రణమిల్లి వెళుతున్నానమ్మా అన్నాం. అందుకు మాతృదేవి, వెళ్తున్నాం అనకూడదు, వెళ్ళొస్తాం అని చెప్పాలి. తీరిక దొరికినప్పుడు మళ్ళీ రండి అన్నారు. ఒక శనివారం సుధీర మాలో కొందరిని దక్షిణేశ్వరానికి తీసుకువెళ్ళింది. తిరిగి వచ్చే దారిలో మాతృదేవి ఇంటికి వెళ్ళాము. అప్పుడు మాతృదేవి మంచం మీద పడుకుని ఉన్నారు. యోగిన్మ, ఇంత రాత్రిపూట ఎక్కడి నుండి వస్తున్నారు? మాతృదేవి, ఎవరొచ్చారు? యోగిన్మ, సుధీర వచ్చింది. అది విని మాతృదేవి లేచి కూర్చున్నారు. మేము ఆమెకు ప్రణమిల్లి కూర్చున్నాము. మాతృదేవి, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? సుధీర, దక్షిణేశ్వరం వెళ్ళాము. ఆరాత్రికం దర్శించి వచ్చేటప్పటికి ఆలస్యమైంది. ఇంత దగ్గరగా వచ్చి మీ దర్శనం చేసుకోకుండా వెళ్ళడానికి మనస్కరించలేదు. అందుకే వచ్చాను. మాతృదేవి, మంచి పని చేశావు. ఇలా అంటూ మాతృదేవి పడుకున్నారు. సుధీర మాతృదేవి పక్కన కూర్చొని ఆమె పాదాలు ఒత్తసాగింది. నేను పక్కన నిలబడి విసిరాను. సుధీర దక్షిణేశ్వరం గురించి మాట్లాడసాగింది. మాతృదేవి, నహబత్ చూశారా? ఆ నహబత్తులో కింది గదిలో నేను నివసించాను. మెట్ల కింద వంట చేసేదానను. సుధీర, అవును చూశామమ్మా. ముందు భాగంలో తడిక, మెట్ల కింద పొయ్యి ఇప్పుడు కూడా ఉన్నాయి. మీరు ఉన్న ఆ వసారాలో ప్రస్తుతం బెస్తపడుచు, గంపలు మొదలైనవి
పడి ఉన్నాయి. మీరక్కడ నివసించడం గురించి వీరికి వివరించాను. మీరా గదిలో ఎలా నివసించారో మీకు ఎలాంటి కష్టమూ కలగలేదా? మాతృదేవి: కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నానం చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డాను. పొట్టను ఆపుకొని కడుపు నొప్పే వచ్చేది. ఈ బెస్త స్త్రీలే అప్పుడు నాకు చెలికత్తెలు. గంగలో స్నానం చేయడానికి వచ్చేవారు. వసారాలో గంపలు ఉంచి స్నానం కోసం వెళ్లేవారు. నాతో ఎంతో మాట్లాడేవారు. వెళ్లేటప్పుడు బుట్టలను తీసుకెళ్లేవారు. రాత్రి సమయాల్లో బెస్తవారు పాడుకుంటూనే చేపలు పట్టేవారు. నేను వింటూ ఉండేదానను. గురుదేవుల వద్దకు ఎందరో భక్తులు వచ్చేవారు. పాటలు, భజన అన్నీ సాగేవి. వాటిని వినేదానను. ఆహా, నేను కూడా వీళ్ళలో ఒకరిగా ఉండకూడదా? అలా అయితే నేను కూడా గురుదేవుల సమీపంలో ఉండేదానను కదా. ఎన్నో విషయాలు విని ఉండేదానను అని అనుకునేదానను. ఈ యోగిన్, గోలాబ్ వీరికి ఇవన్నీ తెలుసు. వారు నా వద్దకు వచ్చేవారు. కొన్ని సమయాల్లో నాతో పాటే ఉండేవారు. ఎలాంటి ఆనందమైన రోజులో కదా అవి యోగిన్? ఇలా ప్రశ్నించిన మాతృదేవి ఏదో అన్యమనస్కంగా కొంతసేపు కూర్చుండిపోయారు. యోగిన్మ: ఆ ఆనందాన్ని మాటలలో వర్ణించగలమా అమ్మా? దానిని తలుచుకుంటే ఇప్పుడు కూడా మనస్సు రెక్కలు కట్టుకుని పైకెగిరిపోతుంది. మాతృదేవి: రాత్రి పొద్దుపోయింది కదా, ఇంట్లో కోప్పడరా? సుధీర: ఈరోజు కాస్త చివాట్లు తప్పవు. ఇక్కడ ఉంటున్న వారిని గురించి వీళ్ళ ఇంట్లో వారికి సదాభిప్రాయం లేదు. ఈ అమ్మాయిలు ఇక్కడికి వచ్చారని తెలిస్తే వారి కోపం కట్టలు తెంచుకుంటుంది. మాతృదేవి: అయ్యో పాపం, ఈ అమ్మాయిలు చివాట్లు తినాలా? మనుష్యులలో ఎన్ని రకాలు! దానికేమైనా లెక్క ఉన్నదా ఏమిటి? సమాజంలో జీవించే వారికి భయమే మిగిలింది. పోనీలే, మీరు వెళ్ళిరండమ్మా. అయ్యో, ఎంతగా తిడతారో. సుధీర: ఈ మాత్రం కూడా సహించకపోతే వీళ్ళు మరేం సహిస్తారు? మీ ఆశీస్సులు వీళ్ల భయాన్ని రూపుమాపేస్తాయి. మాతృదేవి: గురుదేవుల అనుగ్రహంతో అన్నీ చక్కబడతాయి. వాళ్ళు చివాట్లు పెడుతూ ఉంటే మీరు ఎదురు తిరగకండి. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల మనుష్యులు ఉంటున్నారు. అన్నింటినీ సహించి జీవనం కొనసాగించాలి. స ష స 3 సాలు సహనం గల వ్యక్తే వద్దికగా జీవిస్తాడు అనేవారు గురుదేవులు. చేతులు జోడించి గురుదేవులతో ప్రభూ కాపాడండి అంటూ మా కోసం ప్రార్థించారు మాతృదేవి. ఆ తరువాత మేము మాతృదేవికి ప్రణమిల్లి సెలవు తీసుకున్నాం. ఒక సెలవు రోజు మధ్యాహ్నం సుధీరతో మేము ముగ్గురం మాతృదేవి దర్శనార్థం వెళ్ళాము. మమ్మల్ని చూసిన మాతృదేవి పూజ గదిలో కూర్చోండి, నే నైవేద్యం అర్పించి వస్తాను అన్నారు. కొంతసేపటి తర్వాత ఆమె వచ్చినప్పుడు మేము ప్రణమిల్లాము. మా క్షేమ సమాచారాలు విచారించి ఆ రోజు ఇంట్లో బాగా చివాట్లు తిన్నారా అని అడిగారు. పెద్దగా ఏమీ లేదు, వాళ్ళ చివాట్లు మేం ఖాతరు చేయలేదు అన్నాం. భుజించాక మాతృదేవి సుధీరకు వండిన ప్రసాదం ఇచ్చారు. మాతో వచ్చిన 2 వితంతువులు వారు ఆ ప్రసాదం తీసుకోవడానికి వెనుకాడారు. వెంటనే మాతృదేవి ఇది ప్రసాదమే కదా, దీనిని మీరు తీసుకోవడంలో దోషం లేదు అన్నారు. తరువాత మాతృదేవి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. నేల మీద చాపలు పరిచి మమ్మల్ని కూడా పడుకోమన్నారు. సాయంత్రం పూజ గది తెరిచి మాకు ప్రసాదం ఇచ్చారు. పిదప వసారాల్లో కూర్చొని సుధీరతో మాట్లాడసాగారు. అప్పుడు ఒక స్త్రీ వచ్చి అల్లికతో కుట్టిన శ్రీకృష్ణుని చిత్రమున్న గుడ్డను ఒక దానిని మాతృదేవికిచ్చి ప్రణమిల్లి కూర్చుంది. మాతృదేవి దానిని చూచి దీనిని నువ్వే తయారు చేశావా అని అడిగారు. ఆమె అవుననగానే ఆహా బాగున్నది, ముఖం కళగా ఉంది, ఎంత చక్కగా అల్లిందో చూడు అంటూ దానిని అందరికీ చూపించారు. బాగున్నది కదా అంటూ అందరినీ అడిగారు. మేము అవును అన్నాం. మాతృదేవి ఆ గుడ్డను తల మీద ఉంచుకొని తీశారు. తదనంతరం ఆమె క్షేమ సమాచారాలు విచారించి ప్రసాదమిచ్చారు. అప్పుడు గోలాబ్మ అక్కడికి వచ్చారు. మాతృదేవి ఆమెకు ఆ గుడ్డను చూపిస్తూ చూడు, దీన్ని ఈమె అల్లింది బాగుంది కదా అన్నారు. గోలాబ్మ దానిని చూసి అంతా బాగానే ఉంది, కానీ కుడి చేయి మాత్రం లావుగా ఉంది అంది.
మేం నవ్వేశాం. మాతృదేవి కూడా నవ్వుతూ గోలాప్ వచ్చి లోపాన్ని చూపించింది. ఆమె అభిరుచే ప్రత్యేకం. ఆమె ఎన్నో చూసుంటుంది, విని ఉంటుంది. అందువల్లనే ఇది ఆమెకు నచ్చలేదు. ఆమె పనులన్నీ ఖచ్చితంగా ఉంటాయి. నానా రకాల పనులు ఆమెకు తెలుసు. గురుదేవులు ఉపయోగించిన అనేక వస్తువులు ఆమె తయారు చేసినవే. భక్తుల కోసం కూడా దోమతెర, దిండు, గలీబు మొదలైనవన్నీ తయారు చేస్తుంది. సోమరితనం అనేది ఆమె వద్ద లేదు అన్నారు. సాయంకాలానికి కాస్త ముందుగా ఆ స్త్రీ మాతృదేవికి ప్రణమిల్లి సెలవు పుచ్చుకుంది. మళ్ళీ రామ్మా అన్నారు మాతృదేవి. యోగిన్మా వచ్చి మాతృదేవికి ప్రణమిల్లి కూర్చుంది. కొంతసేపు ఆమెతో మాట్లాడి ఆమెకు కూడా అల్లిక బొమ్మ చూపించారు. ఇది ఎంత బాగుందో చూడు, ముఖవేకిరి చక్కగా అమిరింది అన్నారు మాతృదేవి. యోగిన్మా కూడా అవును, ఎవరు దీన్ని చేశారు, చాలా బాగుంది అంది. ఆ స్త్రీ గురించి చెప్పిన మాతృదేవి కాని కుడి చేయి కాస్త లావుగా ఉందని గోలాప్ వ్యాఖ్యానించింది అన్నారు. ఆమె మాటలు పట్టించుకోకండి అంది యోగిన్మా. సాయంత్రం అయింది. మాతృదేవి గురుదేవులకు ప్రణమిల్లి హరిబోల్ హరిబోల్, గురుదేవా గురువే శరణం అంటూ ప్రార్థించారు. తరువాత గంగాభిముఖంగా తిరిగి నమస్కరించారు. తదనంతరం గదిలో ఆసనం పరచి కూర్చొని చేత్తో కాసిన గంగాజలం తీసుకుని జపం చేయసాగారు. ఎలాంటి అద్భుత దృశ్యం! అక్షయ తృతీయ నాడు నా స్నేహితురాండ్రు 2 మంత్రదీక్ష పుచ్చుకున్నారు. నేను ఆ రోజు కలకత్తాలో లేనందువల్ల మంత్రదీక్ష పుచ్చుకోలేకపోయాను. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం సుధీరతో మాతృదేవి దర్శనార్థం వెళ్లాను. మాతృదేవి జైరాంబాటి వెళ్లాలనుకున్నారు, కానీ ఎందుకో వెళ్లలేదు. మేం వెళ్లి ప్రణమిల్లి కూర్చున్నప్పుడు మాతృదేవి రెండమ్మా అన్నారు. తరువాత సుధీర ప్రశ్నలకు బదులు చెప్పి మాతృదేవి ఇలా అన్నారు. నా చిన్న తమ్ముని భార్యకు మానసిక స్థితి బాగాలేదు. గ్రామానికి వెళితేనే ఆమె కోలుకుంటుంది. రాదు, పెళ్లి కూడా ఉంది. వీటి కోసం నేను త్వరలో జైరాంబాటికి వెళ్లవలసి ఉంది. ఆ రోజే బయలుదేరాల్సింది, కానీ మంచి రోజు కాదని మానుకున్నాను. ఆరాత్రికం తరువాత మాతృదేవి కాసేపు పడుకున్నారు. సుధీర ఆమె పాదాలను ఒత్తసాగింది. బాగా ఒత్తమ్మాయి, రేపు పౌర్ణమి కదా, అందువలనే కాళ్లలో వాతం బాగా కమ్ముకుంది. ఈ వాతం నా కాళ్లను బాగా పట్టేసింది. వదిలే సూచనలే లేవు. దక్షిణేశ్వర రోజులలోనే వచ్చేసింది. ఇన్ని రోజులైనా కూడా అది నన్ను వదలడం లేదు. పాదాలను వత్తడంతో మాతృదేవి కాస్త నిద్రించారు. మా బండి వచ్చింది. మేం గురుదేవులకు ప్రణమిల్లి బయలుదేరాము. మాతృదేవి కూడా లేచారు. ఓ, మీరు బయలుదేరుతున్నారా, మళ్ళీ రండి అన్నారు. నా మంత్రదీక్షను గురించి యోగిన్మా మాతృదేవితో చెప్పారు. రేపు ఉదయం రా అన్నారు మాతృదేవి. మన్నాడు ఉదయం మాతృదేవి వద్దకు వెళ్లాను. మాతృదేవి పూజ ముగించి స్నానం చేయడానికి గంగకు బయలుదేరుతున్నారు. నన్ను చూడగానే రామ్మా, త్వరగా రా, నీకు మంత్రదీక్ష ఇచ్చిన తరువాత నేను స్నానానికి వెళతాను అన్నారు. మంత్రదీక్ష పూర్తయ్యాక ఈ పువ్వులను నా పాదాలకు సమర్పించు అన్నారు మాతృదేవి. ఏం చెబుతూ పువ్వులు సమర్పించాలి అనుకున్నాను. మాతృదేవి నా చేతిలో పువ్వులు నందిస్తూ నా సర్వస్వాన్ని నీకు సమర్పిస్తున్నాను అంటూ పువ్వులు అర్పించు అన్నారు. నేను అలాగే చేశాను. మాతృదేవి గురుదేవులను చూపించి, ఇదిగో ఈయనే నీ సర్వస్వం, ఆయనను ప్రార్థించు, నీకు సకలము సిద్ధిస్తుంది అన్నారు. తమ పాదాలకు నూనె రాయమని మాతృదేవి అన్నారు. నేను అలాగే చేశాను. మాతృదేవి స్నానం చేసి వచ్చినప్పుడు మేము బయలుదేరడం గురించి సుధీర చెప్పింది. అందుకు మాతృదేవి, అదేమిటి, ప్రసాదం తీసుకుని వెళ్ళండి అన్నారు. అప్పుడు యోగిన్మా పైకి వచ్చారు. ఆమెతో మాతృదేవి, వీళ్ళు బయలుదేరాలని అంటున్నారు అన్నారు. వెంటనే యోగిన్మా, ఇప్పుడే బయలుదేరడమా, మంత్రదీక్ష పుచ్చుకున్నావు, ప్రసాదం తీసుకుని బయలుదేరు. మీరు భోజనం చేస్తారని వంటవాడికి కూడా చెప్పేశాను అన్నారు. సాయంత్రం వెళ్లమనే నేను కూడా చెబుతున్నాను అన్నారు మాతృదేవి.
ఇంటికి తిరిగి వెళ్లడానికి యోగిన్మ మాతృదేవికి ప్రణమిల్లింది. మాతృదేవి ఆమె శిరస్సును స్పృశించి ఆశీర్వదించారు. మాతృదేవి, చాలా ఆలస్యమైపోయింది. నువ్వు కూడా ఇక్కడే భోజనం చేసి ఉండవచ్చు కదా. ఇక నువ్వు వెళ్ళి వంట చేసి భోజనం చేయడం ఎంతో శ్రమ కదా. యోగిన్మ, లేదమ్మా, ఇంట్లో అమ్మ ఉంది. వంట కోసం అన్నిటినీ ఆమె సిద్ధం చేసి ఉంచుతుంది. నేను వెళ్ళి వంట చేయడమే. మాతృదేవి, అలా అయితే ఇక ఆలస్యం చేయకు, వెళ్ళిరా అమ్మా, ఎండ వచ్చేసింది, చాలా దూరం వెళ్ళాలి కదా. అప్పుడు లలిత్ బాబు భార్య వచ్చి మాతృదేవికి ప్రణమిల్లి కూర్చుంది. ఒకరి వెంట ఒకరిగా పిల్లలందర్నీ కోల్పోయిన అభాగ్యురాలామె దుఃఖసాగరంలో మునిగి ఉంది. మాతృదేవి ఆమెను పరిపరి విధాలా అనునయిస్తున్నారు. ఆహా, 3 బిడ్డలు చనిపోయారే, ఒక్కరైనా బ్రతికి ఉండరాదా? లలితకు కూడా ఆరోగ్యం బాగలేదంట కదా. గురుదేవుల అనుగ్రహంతో అతడు బతికి బయటపడాలి. అప్పుడే కాస్త మనశ్శాంతి లభిస్తుంది అన్నారు. పిదప ప్రసాదం అందిస్తూ, తినమ్మా, ఎంత సన్నబడిపోయావు, శరీరంలో ఏమీ లేదే అన్నారు. మేం సెలవు తీసుకునే సమయం వచ్చింది. సుధీర మాతృదేవితో, ఇక మీ దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందో అన్నది. అందుకు మాతృదేవి, త్వరలోనే తిరిగి వచ్చేస్తాను, రాధు పెళ్లికి నువ్వు కూడా రావచ్చు కదా అన్నారు. సుధీర అందుకు ఏమీ జవాబు చెప్పలేదు. ఆ తర్వాత బయలుదేరుతామమ్మా అంది. మాతృదేవి కూడా ఆశీర్వదిస్తూ, నేను వచ్చాక మళ్ళీ రండి అన్నారు. గ్రామం నుండి మాతృదేవి తిరిగి వచ్చిన తర్వాత ఒకరోజు నేను సుధీర మాతృదేవి దర్శనార్థం వెళ్ళాము. సుధీర, అమ్మా, మీరు బాగా నల్లబడిపోయారు, చిక్కిపోయారు కూడా. మాతృదేవి, మా గ్రామం ఆరుబయలు ప్రదేశం కదా, అందువలన నల్లబడడం సహజమే. దాంతోపాటు నాకు పనులు కూడా ఎక్కువైనాయి. అప్పుడు సోదరి నివేదిత అక్కడికి వచ్చి మాతృదేవికి ప్రణమిల్లింది. మాతృదేవి ఆమె క్షేమ సమాచారాలు అడిగారు. పిదప కమ్మలితో చేసిన ఒక విసనికర్రను ఆమెకిస్తూ, ఇది నీ కోసం నేను తయారు చేశాను అన్నారు. నివేదిత పట్టరాని సంతోషంతో దానిని తీసుకొని తల మీద ఛాతీ మీద ఉంచుకొని, ఆహా, ఎంత అందంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది అంది. తర్వాత మా అందరికీ దానిని చూపిస్తూ, చూడండి మాతృదేవి ఎంత అందంగా తయారు చేశారు అంటూ ఉత్సాహంతో చెప్పింది. ఆ ఉత్సాహాన్ని చూసి మాతృదేవి ఇలా అన్నారు, అతి సామాన్యమైన వస్తువును ఆమెకిచ్చాను, దానికే అంతగా సంతోషిస్తూ ఉంది. చూడండి, ఆహా, ఎంతటి సహజ విశ్వాసం, సాక్షాత్తు దేవిలా కనబడుతుంది. నరేంద్రుని పట్ల ఆమెకు ఎంత భక్తి. అతడు ఈ దేశంలో జన్మించాడని తన దేశాన్నే వదిలి వచ్చి ఈ దేశం కోసం తన సర్వస్వాన్ని అర్పించి పనిచేస్తూ ఉంది. ఎంత గురుభక్తి, ఈ దేశాన్ని ఎంతగా ప్రేమిస్తున్నది. తాము డార్జిలింగ్ వెళ్తున్న విషయం గురించి మాతృదేవితో చెబుతూ ఉంది నివేదిత. అక్కడికి రాధు వచ్చినప్పుడు ఈ సోదరీమణులకు నమస్కరించు అన్నారు. వెంటనే సుధీర, వద్దు వద్దు, ఆమె ఎందుకు మాకు నమస్కరించాలి అని వారించింది. అందుకు మాతృదేవి, మీరు వయసులో ఆమె కంటే పెద్దవారు, మీకు ఎందుకు నమస్కరించకూడదు అన్నారు. భక్తులు మాతృదేవికి ప్రణమిల్లడానికి వేచి ఉన్నారని ఒక బ్రహ్మచారి వచ్చి చెప్పాడు. వాళ్లను రమ్మని చెప్పు అంటూ మాతృదేవి ఒక దుప్పటితో తమను పూర్తిగా కప్పుకొని కూర్చున్నారు. కొంతసేపటి తర్వాత మాతృదేవి వద్ద సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాము. ఒకరోజు సోదరి నివేదిత మాతో, మాతృదేవి ఈ రోజు మన పాఠశాలకు వస్తున్నారు, మనం ఆ సందర్భాన్ని గొప్ప వేడుకగా చేసుకోవాలి అన్నది. ఉదయం రానున్న మాతృదేవి సాయంత్రం 4 గంటలకే రాగలిగారు. రాధు, గోలమ్మ ప్రభృతులు కూడా వచ్చారు. బండి నుండి మాతృదేవి దిగగానే నివేదిత ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థనా మందిరానికి తీసుకెళ్లింది. మాతృదేవి పాదపద్మాలకు అర్పించడానికి మా అందరికీ పువ్వులు ఇచ్చింది నివేదిత. మేం ఒక్కొక్కళ్ళంగా వెళ్లి మాతృదేవికి ప్రణమిల్లినప్పుడు మమ్మల్ని ఒక్కొక్కరిగా మాతృదేవికి పరిచయం చేసింది. మాతృదేవి మమ్మల్ని పాడమన్నారు. మేం పాడాము. ఒక కవిత కూడా చదివాము. కవిత బాగుంది అన్నారు మాతృదేవి. తరువాత మాకందరికీ తీపి ప్రసాదం ఇవ్వమన్నారు.
తర్వాత నివేదిత మాతృదేవికి పాఠశాల, విద్యార్థినుల పనులు మొదలైనవన్నీ చూపించింది. మాతృదేవి ఎంతో సంతోషించారు. స్త్రీలు ఎంతో నేర్చుకుంటున్నారు అన్నారు. తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి మాతృదేవిని తమ గదికి తీసుకెళ్ళింది నివేదిత. నివేదిత మహాసమాధి పొందినప్పుడు వ్యాధిగ్రస్తురాలై ఉంది. ఆమెను గురించి మాతృదేవికి ఎంత ఆందోళనో. ప్రభు, సుధీర వెళ్ళిపోతుందా? ఆమె చేయాల్సిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయి కదా అంటూ విలపిస్తూ మాతృదేవి గురుదేవులకు మొరపెట్టుకున్నారు. శ్యామపూరు అత్తను పిలిచి, సుధీర ఇప్పుడెలా ఉందో నువ్వు వెళ్ళి చూసిరా, ఆమె తీవ్ర వ్యాధిగ్రస్తురాలై ఉంది అన్నారు. ఆమె వెళ్ళడానికి సమ్మతిచ్చినప్పుడు గురుదేవుల చరణామృతము, దానిమ్మ పండు ఇత్యాదులు ఇచ్చి, వీటిని ఆమెకు ఇవ్వు, ఆమె ఎలా ఉందో వచ్చి నాకు చెప్పు, ఆమె కోసం నేను గురుదేవులకు తులసీదళాలను సమర్పిస్తాను అన్నారు మాతృదేవి. తన ఆరోగ్యం బాగుపడిన తర్వాత సుధీర, నేను, సోదరి కృష్ణైన్ అందరూ కలిసి ఒకరోజు సాయంత్రం మాతృదేవి దర్శనార్థం వెళ్ళాము. ఆరాత్రికం ముగిసిన తర్వాత మాతృదేవికి ప్రణమిల్లి కూర్చున్నాము. అమ్మాయి, నీ ఆరోగ్యం బాగుందా అని సుధీరను అడిగారు మాతృదేవి. వ్యాధి నయమైంది, కానీ జాగ్రత్తగా ఉండాల్సి ఉంది అంది సుధీర. అందుకు మాతృదేవి ఇలా అన్నారు, నీ గురించి ఆలోచించి ఎంతో ఆందోళన చెందాను. పోనీలే, గురుదేవుల అనుగ్రహం వల్ల అంతా సవ్యంగా జరిగింది. ఒకవైపు నివేదిత నిష్క్రమించింది. నీకు కూడా ఆరోగ్యం బాగాలేదు. అది విని నువ్వు కూడా నిష్క్రమిస్తే పాఠశాలను ఎవరు చూసుకుంటారని కలత చెందాను. ఆహా, ఇద్దరు కలిసి ఒకటిగా ఉండేవారు. ఇప్పుడు ఒకరిని కోల్పోయి ఒంటరిగా ఉండడం ఎంత దుర్భరమో. మా మనస్సులే ఇంతగా బాధపడుతున్నాయి. నీ పరిస్థితి ఇక ప్రత్యేకంగా చెప్పాలా? ఎటువంటి స్త్రీ ఆమె కోసం ఇప్పుడు ఎందరో కన్నీరు మున్నీరవుతున్నారు. ఇలా అంటున్నప్పుడు మాతృదేవి కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. తరువాత సోదర్ కృష్ణయ్యతో పాఠశాల విషయం మాట్లాడసాగారు. ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి సుధీర నన్ను కూడా తీసుకుని కాశీలో కొన్ని రోజులు గడపాలనుకుంది. ఈ విషయం ప్రస్తావించినప్పుడు మాతృదేవి, వెంటనే వెళ్ళిరామ్మా, ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అన్నారు. చాలా రోజుల తర్వాతనే మళ్ళీ మాతృదేవి దర్శనం ప్రాప్తించింది. ఒక డాక్టర్ భార్య కూడా నాతో పాటు వచ్చింది. సుధీర నాతో రాలేదు. మాతృదేవి నన్ను గుర్తుపడతారో లేదో అని సంశయించాను. మేము పూజ గదికి వెళ్ళినప్పుడు మాతృదేవి పూజ చేసేశారు. నన్ను చూడగానే, ఏమమ్మా వచ్చేశావా? చాలా రోజులైందే, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అనుకున్నాను. చాలా రోజులు అన్నారు. నేను నా ప్రణమిల్లిన వెంటనే నా శిరస్సును స్పృశించి ఆశీర్వదించారు. సుధీరను గురించి అడిగారు. ఆమె కలకత్తాకు వచ్చింది. నేను కూడా ఆమె వెంటే వచ్చాను అన్నాను. మాతృదేవి నన్ను గుర్తుపట్టడం నాకు ఎంతో సంతోషం కలిగించింది. ఆ రోజు బలరాం బాబు ఇంట్లో విందు భోజనం. ఇక్కడ నుండి అందరూ వెళ్లేట్లు ఏర్పాటు. రాధు ఆరోగ్యం బాగాలేదు. మాతృదేవి నన్ను చూసిస్తూ, ఈమె రాదు, అందువల్ల రాదు, ఈమె ఇక్కడే ఉంటారు అన్నారు. మాతృదేవిని తీసుకెళ్లడానికి బండి వచ్చింది. బయలుదేరేటప్పుడు మాతృదేవి, మీరిద్దరూ ఆడుకుంటూ ఉండండి, నేను తొందరగా తిరిగొచ్చేస్తాను అని చెప్పారు. రాధుతో అక్కయ్యతో ఆడుకో, నేను వస్తాను అన్నారు. 4 దాటాక మాతృదేవి తిరిగి వచ్చారు. మేము అదే బండిలో బయలుదేరాలనుకున్నాము. మాతృదేవి తొందరగా వచ్చి నాకు కొద్దిగా ప్రసాదమిస్తూ, ఆహా, మేము వచ్చాము, నువ్వు వెళ్ళిపోతున్నావు, మరేం చేయగలవు? వారితో వచ్చావు, వారితో పాటు ఇక వెళ్ళి తీరాలి కదా అన్నారు. రాదు, ఎందుకు? అక్కయ్యను ఇక్కడే ఉండమను. మాతృదేవి, ఆమె ఇక్కడ ఎలా ఉండగలదు? రాదు, అక్కయ్య వెళ్ళకూడదు, తక్కిన వారు వెళ్ళని. మాతృదేవి, అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. ఈమెను వదిలి వారు ఎలా వెళతారు? నువ్వు బయలుదేరు తల్లి.
కింద పిలుస్తున్నారు. నేను మాతృదేవికి ప్రణమిల్లి సెలవు పుచ్చుకున్నాను. మాతృదేవి నన్ను ఆశీర్వదిస్తూ ఎన్ని రోజులు ఇలా గడుస్తాయో గురుదేవులకే తెలియాలి. బయలుదేరు, మళ్ళీ రామ్మా అన్నారు. మెట్ల వరకు వచ్చి వీడ్కోలిచ్చారు. ఆ రోజు నేను పొందిన మాతృదేవి అనుగ్రహాన్ని మాటల్లో వర్ణించడం చేతకాదు. అలా చేయి, ఇలా చేయి అంటూ ఎన్నో పనులు నాకు అర్థమయ్యేలా చెప్పారు మాతృదేవి.